తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తృతీయ వార్షిక సప్తాహ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కలశ స్థాపన, శ్రీరామ సప్తాహం ప్రారంభం, స్వామికి విశేషార్చన, తీర్థ ప్రసాద వితరణ చేశారు. వేళంగి బ్రహ్మం గురువు ఆశీస్సులతో ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా వెంకటేశ్వర భజన సమాజం వారు పెద్దిరెడ్డి గోవిందు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ సప్తాహ మహోత్సవాల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ వివరాలను ఆలయ కమిటీ తరపున బిరుదా బాబ్జీ ఆలయ అర్చకులు మీడియాకు వెల్లడించారు. సప్తాహ మహోత్సవాలు ఇప్పటికీ ఇది 3వ సంవత్సరం జరుగుతోంది. ఇక్కడ ఇది లోక కళ్యాణార్థం గ్రామస్తులందరూ కలిసి ఇందులో మెయిన్ క్యారెక్టర్ బిర్రా సుబ్బారావు గారు ప్రోత్సహించి దీన్ని సహాయకులు అందరూ కలిసి గ్రామస్తులు మొత్తం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్దిరెడ్డి గోవింద్ గారు గురువు గారు పెద్దిరెడ్డి గోవింద్ గారు ఇదిలో ఇప్పటి నుంచి 3 సంవత్సరాలు జరుగుతున్నది. ఇది 3వ సంవత్సరం. ఈరోజు ఉదయం 5:16 కలస్థాపన చేసి ప్రస్తుతం జరుగుతున్నాయి కార్యక్రమాలు. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. కార్యక్రమంలో శ్రీరామ సప్తాహం జరుగుతుందండి. దానికంతా మా కొవ్వూరు గ్రామస్తులు చాలా సహాయ సహకారంతో జరుగుతుంది. కార్యక్రమం అంతా కూడా ఫస్ట్ 2 కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. ఇది 3వదండి. 3వది ఈ కార్యక్రమం ఎందుకు తలచినా అంటే మన ఊరంతా సురక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు ప్రజలు కూడా. ఇది అందరూ కూడా దీనికి చాలా సహకరించారు. అలాగే మరి ఈ సప్తాహ చివరి రోజున మా అరవ పాండ్రంగారావు బ్రదర్స్ వారు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి 18వ తారీఖున మహాన్నదానం ఏర్పరిచారు. కావున ఈ ఛానల్ తరపు నుంచి మా కొవ్వూరు గ్రామ వచ్చిన భక్తులందరూ కూడా ఆ మహాన్నదాన్ని జయప్రదం చేసి అందరూ వచ్చి స్వీకరిస్తారని మరీ ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రహదారుల మరమ్మతులను చేపట్టామని భీమడోలు జనసేన నాయకులు తెలిపారు. ఏలూరు జిల్లా భీమడోలు ద్వారకా తిరుమల రహదారిలో ఏర్పడిన భారీ గోతులను గురువారం జనసేన నాయకులు మెటల్ వేయించి పూడ్చారు. అదేవిధంగా గోలీ అపార్ట్మెంట్స్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద భారీగా నిలిచిన వర్షపు నీటిని డ్రైనేజీలోకి తరలించి తూర ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు వర్దిరెడ్డి సత్యసాయి మాట్లాడుతూ భీమడోలు ద్వారకా తిరుమల రహదారిపై ఏర్పడిన భారీ గోతుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జనసేనాని పిలుపు మేరకు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జనసేన నాయకులు వట్టి పవన్ కుమార్, స్థానిక జన సైనికులు సహకారంతో రహదారి మరమ్మతులు చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంటా లోకరాజు, దేశం శెట్టి సతీష్, బొమ్ము ప్రసాద్, కేసిరెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకాంక్ష మేరకు గ్రామాల్లో ఉన్న గుంతలు గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుండి కూడా చాలా అశ్రద్ధగా వదిలేస్తే ఈ గుంతలో చాలా మంది పడి కాళ్ళు చేతులు ఎరగడం అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా మేము చూసి ఉండలేక మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకాంక్ష మేరకు ఈరోజు నేషనల్ హైవే వాళ్ళని అడిగి మిల్లింగ్ మెటీరియల్ తీసుకొచ్చి ఈ గోతులన్నీ పూడ్చడం జరుగుతుంది. ఇలా పూడ్చడం వల్ల కొంచెం ప్రజలకి ఇది మెయిన్గా ప్రధానంగా ఏంటంటే ద్వారకా తిరుమల ప్రధాన రహదారి జిల్లాకి అలాంటి రహదారిని
ఇంత అశ్రద్ధగా వదలడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇదంతా కూడా మేము చూసి ఉండలేక ఈ భీమడోల్లోని జన సైనికులు, ఆ స్థానిక శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు గారు, మరి అలాగే ఒట్టి పవన్ కుమార్ గారు, వారి యొక్క సహాయ సహకారాలతోటి మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా ఇంకా ముందుకి చేస్తూ ఉంటామని మీ అందరికీ తెలియదు. తాకట్టు పెట్టిన బంగారం మాయం కావడంతో కృష్ణా జిల్లా మచిలీపట్నం రైతు బజార్ ఎదురుగా ఉన్న యూనిమోని సంస్థ వినియోగదారులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం 5 ఏళ్లవుతున్నా తిరిగి ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బంగారాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ బంగారాన్ని విడిపించి న్యాయం చేయాలంటూ బ్యాంకుకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. యూనిమనీ అనే బ్యాంకులో అరకేజీ గోల్డ్ పెట్టానండి. అర కేజీ గోల్డ్ పెట్టి దాని నిమిత్తం 10 లక్షలు తీసుకున్నాను. నేను 10 లక్షలు తీసుకుంటే దాంట్లో వర్క్ చేసి అతను దాంట్లో దొంగతనం చేశాడంట. నేను అప్పుడే డబ్బులు కడతాను వచ్చా 20 రోజులకి. నేను పెట్టిన 20 రోజులకి నేను డబ్బులు కడతాను వచ్చాక లేదు గోల్డ్ లేదు, కొద్దిగా కొంచెం 2 రోజులు ఆగండి అని జరిపొచ్చారు. ఇదిగో 2 రోజులు నేను తిరుగుతూనే ఉండా. అప్పుడు ఏమని చెప్పారంటే అది కోర్టుకు వెళ్ళింది, రాజుగారు కోర్టుకు వెళ్ళింది కాబట్టి ఒక నెల వెయిట్ చేయండి అన్నారు. ఇప్పుడు పెట్టి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు పెట్టి ఇదే నెల అన్నారు. ఇదిగో వాయిదా అన్నారు. ఏంటి లేదు నా బంగారం కాబట్టి డబ్బులు అన్నేమన్నా, నా బంగారం ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ డబ్బులు అన్నేమన్నా. డబ్బులు అయితే వాళ్ళ రూల్స్ ఒప్పుకోమంట. అంటే నా బంగారం తీసుకుంటే వాళ్ళ రూల్స్ ఉంటాయి, కానీ నాకు డబ్బులు ఇస్తే వాళ్ళ రూల్స్ ఒప్పుకోమంట. 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలు పెట్టి నేను తిరుగుతూనే ఉండా. ఇప్పుడు నాకు బాధ భరించలేక నేను హార్ట్ పేషెంట్, నాకు చాలా ప్రాబ్లం, ఎక్కువగా మాట్లాడకూడదు. అయితే ఏంటంటే నా బాధ గురించి ఇప్పుడు మా వాళ్ళందరం తీసుకొస్తాం వల్ల వీళ్ళందరూ బ్లడ్ తాగి మా వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు బ్యాంకులో అదే కోర్టులో ఉంది, తేలేకిస్తాం కోర్టులో ఉంది అంటున్నారు. అదే మాట అంటున్నారు. ఆ జోన్ ఆయనతో మాట్లాడాను, ఈయనతో మాట్లాడాను, ఎవరితో మాట్లాడితే నాకెందుకు? నాకు పని జరగాలి కదా, నాకైతే పని జరగాలి, నాకు పని జరగాల ఏంటి. ఇప్పుడు అందుకనే నాకు కడుపు మండి ఇంకా 5 ఏళ్ళు ఊరుకున్నాను. ఇప్పుడు అదే మా వాళ్ళని తీసుకొచ్చాను. ఇక అర కేజీ బంగారం సీటు రసీదులు అన్నీ ఉన్నాయి ఏంటి. అయితే నా బంగారం నాకు ఇమ్మండి వసూలు చేసుకుంటాకెళ్తే విడిపించుకుంటాకెళ్తే అది కేసులోకి వెళ్ళింది. రాజుగారు 2 రోజులు ఆగండి అన్నారు. 2 రోజులు అప్పుడు తిరుగుతూనే ఉండా, నెలకు ఒకసారి వస్తానే ఉండా. వాళ్ళకి చేయం కొట్టలా, ఇది వాళ్ళతో మాట్లాడాను వీళ్ళతో మాట్లాడానని వాళ్ళ సోదరు వాళ్ళకే కానీ నా సోదరు పట్టించుకోవట్లా. లేదు బంగారం కాదనుకోండి, దాని రేటు ఎంత ఉందంతా నాకు డబ్బులు కావాలి. ఇవ్వాలైనా ఒక రోజు టైం ఇస్తే నేను లోన్ కట్టేస్తే దాన్ని బట్టి నా బంగారం నాకు ఇచ్చేయండి, అది నాకు చాలు. ఉంది బంగారం ఉంది, నాకు కావాలి కదా. బంగారం ఉందండి, నా బంగారం నాకు ఇవ్వాలి కదా, నా బంగారం నాకు ఇవ్వాలి, అదే నాకు కావాలి. వీళ్ళు వేరే దగ్గర పెట్టారు, మనపురంలో పెట్టారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి మనపురంలో పెట్టారు. దీంట్లో వర్క్ చేసి అతను కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవలు నిర్వహించిన అనంతరం స్వామికి ఈశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రం ముండి నుండి పాములపర్రు వెళ్లే రోడ్డులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని పాములపర్రు గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, ఈఓపీఆర్డీ ఎం రామకృష్ణారెడ్డిలకు పాములపర్రు సర్పంచ్ కేసన శాంతకుమారి, ఉప సర్పంచ్ పెదరాఘవులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ కేసన బలుసులురావు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు అర్జీలను అందజేశారు. దిగువ ప్రాంతానికి చెందిన తమ గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు వచ్చేలాగా అధికారులు సహకరించాలని కోరారు. ఇదే అంశంపై తాము జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు. ఎంపీడీఓ రవీంద్ర మాట్లాడుతూ పంట కాలువకు చేర్చి ఉండే పంచాయతీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే అంశం తమ దృష్టికి రాలేదన్నారు. అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శివాజీ, ఇతర గ్రామ ప్రముఖులు ఉన్నారు. కాలువ వచ్చే నీరు ఉండి వంతెన కాడి నుంచి కూడా వెడ్డి కొట్లు, బ్రాందీ షాపులు, ఇల్లులు, డ్రైనేజీ వాటర్, వేస్ట్ వాటర్ అంతా పంట కాలువలో పెట్టేశారండి. అప్పటికే ఆ వాటర్ అంతా చాలా కలుషితం అయిపోయి అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉండి పంచాయతీ వారు పోరంబోకు స్థలంలో డబ్బింగ్ యార్డ్ పెడదామని ప్రపోజల్ పెట్టారంటండి. అది తెలిసి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి,
జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి, ఎంపీడీఓ గారికి, ఏఈ గారికి అందరికీ తెలియజేసామండి. ఈ డబ్బింగ్ యార్డ్ వల్ల అసలు మంచినీళ్ళు అసలు కలుషితం అయిపోయినాయి, ఇంకా అసలు వాడుకోలేకుండా పని చేయకుండా అయిపోతాయని ప్రజలు కూడా, గ్రామం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మంచినీళ్ళ కోసం. అధికారులందరినీ కోరుకుంటున్నామండి ఆఫ్ చేయాలనేసి. పంటకాల గొట్లు ప్రతి వారా కూడా డ్రైనేజీ పైపులు, ఇళ్ల పైపులు కానివ్వండి, మన సర్వీసింగ్ సెంటర్లు కానివ్వండి, రొయ్యలు షెడ్లు కానివ్వండి, అన్నీ కూడా వ్యర్థాలన్నీ కూడా పంటకాలలో పడేస్తున్నారండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మామూలుగా స్నానానికి కూడా పనిచేసే అవకాశం లేదండి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చారండి దీంట్లోకి. ఈ అసలమైన సైట్ అండి ఇది. ఉండి నుంచి గణపురం రోడ్ అండి ఇది. ఈ రోడ్లో ఈ 90 సెంట్ల సైట్లో వేయడానికి చూస్తున్నారండి. ఒక పక్క ఏమో పంటకాలం, ఒక పక్క ఏమో మెయిన్ రోడ్ అండి, గణపురం రోడ్ అండి. కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, మన ఎంఆర్ఓ గారి దృష్టికి, ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారండి. ఇప్పుడు ఉండి పంచాయతీ వారు డంపింగ్ యార్డ్ పెడతా చూస్తున్నారండి. దీని గురించి మేము సర్పంచ్ గారు, మామూలుగా వైస్ ప్రెసిడెంట్ గారు, గ్రామ మెంబర్లు అందరూ పల్లి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, మా ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారికి అందరికీ వినియోగించుకున్నామండి. దీని మీద శ్రద్ధ తీసుకుని రోడ్డు వారు ఇల్లు కూడా తీసి కలుషితం అవ్వకుండా కాపాడతారని తెలియపరుచుకున్నాం. ఉండి గ్రామ పంచాయతీ వారు వారి తాలూకా ఈ ఎస్డబ్ల్యూపిసి డంపింగ్ యార్డ్ని, ఎస్డబ్ల్యూపి షెడ్ని, మరి ఈ ఏదైతే ఉండి కాలువ మనకి పాములపర్రు గ్రామ పంచాయతీకి వెళ్తుందో ఆ కాలువ వెంబడి నిర్మించమని ప్రతిపాదనలు గ్రామ పంచాయతీ వారు తీర్మానం చేసి మాకు ఇచ్చి మేము వాటికి పంపించినట్టుగా వారు తెలియజేసి ఉన్నారు. కానీ అందులో అది వాస్తవం లేదు. ఎందుకంటే మాకు ఎటువంటి ఉండి గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి తీర్మానం దీనికి సంబంధించి వచ్చి ఉండలేదు. అలాగే మేము కూడా ఈ ఎన్ఆర్జీఎస్లో కానీ దేంట్లో కూడా దీనికి ప్రతిపాదన కూడా పంపించి ఉండలేదు. మరి భవిష్యత్తులో వారు ఏమైనా ఇచ్చినట్లయితే మేము ఆ గ్రామ పంచాయతీ ప్రజలు అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ దీన్ని వన్ సైడ్గా పంపించడం జరగదు. ఎందుకంటే ఇది ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి తాలూకా అందరి తాలూకా ఆమోదానికి లోబడే భవిష్యత్తులో నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రధానం, త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు. తల్లికి వందనం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు వేస్తారో చెప్పండి, జీవోతో సరిపెట్టారన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. పిఠాపురంలో రోడ్లు, డ్రైన్ల పనులు పూర్తి చేయండి, అధికారులకు దిశానిర్దేశం చేసిన కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. పాములపర్రు రోడ్డులో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోండి, అధికారులను వేడుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.